దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ అంకుల్‌కి కూడా వందనాలు. నా పేరు సుప్రజిత్. నేను సింగన్నగూడెం నుంచి పరిశుద్ధరావు సముద్రాల పరిశుద్ధరావు గారి అబ్బాయిని. దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. మేము ఫస్ట్ నుంచి చర్చికెళ్ళేవాళ్ళం. ఫస్ట్ నుంచి ఈ ఈపీఎఫ్ మినిస్ట్రీస్‌కి వెళ్ళేవాళ్ళం. సింగనగూడెంలో వెళ్ళేవాళ్ళం. ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళం. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. దానివల్ల దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేశారు. లెక్కలేనన్ని చేశాడు. దాన్ని మేము ఇప్పుడు చెప్పడానికి కూడా సమయం సరిపోదు. అన్ని కార్యాలు చేశారు. గత 2 సంవత్సరాలుగా పరిస్థితి మనందరికీ తెలుసు. ఎంతో దారుణంగా ఉంది. ఆ సమయంలో అమ్మకి పాజిటివ్ అని వచ్చింది. అయితే దేవుడి కృప వల్ల అది స్టార్టింగ్ స్టేజ్‌లోనే తెలియడంతో వెంటనే మందులు వాడటంతోనే వెంటనే కోలుకున్నారు. అయితే మా నాన్నగారికి ముందే భయం. చిన్న బలహీనత వస్తేనే హాస్పిటల్‌కి వెళ్ళిపోదాం అంటారు. కానీ దేవుని కృప వల్ల హోమ్ క్వారంటైన్‌లోనే మందులు తీసుకోవడంతోనే తగ్గిపోయింది. ఇలా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. ఆత్మీయత విషయానికొస్తే మేము ఫస్ట్ నుంచి చర్చికి వెళ్ళేవాళ్ళం. కానీ వెళ్ళినా కూడా నేనంతగా బైబిల్ చదివినా కూడా ఏదో పైపైన చదివేవాడిని. అంతగా లోతుగా చదివేవాడిని కాదు. మా పేరెంట్స్ చెప్తానే ఉండేవారు. హృదయపూర్వకంగా చదువుకోవాలి, మనస్ఫూర్తిగా చదువుకోవాలి అని. అయినా కూడా నేనేదో పైన పైన చదివి మామూలుగా ప్రేయర్ చేసుకునేవాడిని అంతే. అంత లోతుగా ఉండేవాడిని కాదు. ఆ తర్వాత అయితే ఈ లాక్‌డౌన్ వచ్చిన తర్వాత పాస్టర్ అంకుల్ ఫస్ట్ లాక్‌డౌన్ మీ అందరికి గుర్తుందో లేదో తెలీదు. ఫస్ట్ లాక్‌డౌన్ మనకి 21 డేస్. ఇండియాలో ఫస్ట్ లాక్‌డౌన్ 21 డేస్. ఆ సమయంలో పాస్టర్ అంకుల్ ఈ 21 డేస్‌లో బైబిల్ మొత్తాన్ని పూర్తి చేయాలని వాట్సాప్ గ్రూప్స్‌లో మనకి మెసేజ్ వచ్చింది. ఆ టైంలో మా పేరెంట్స్ నేనైతే చదివేవాడిని కాదు. నేనైతే చదవద్దనుకున్నాను. అయితే ఒక డే అయిపోయింది. అయినా కూడా మా పేరెంట్స్ ట్రై చెయ్యి చదువు అని చెప్పారు. కాబట్టి నేను అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి దేవుడు మమ్మల్ని మా కుటుంబాల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరిచారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దేవుడు మేము ఆత్మీయంగా బలపడ్డానికి మొదటి కారణం దేవుడైతే, ఆ తర్వాత బాగా మమ్మల్ని ప్రోత్సహించింది పాస్టర్ అంకుల్, దేవకంటియే. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఆత్మీయంగా ఎంతగానో ఎదగడానికి ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని వెనకుండి నడిపించారు. ఆ లాక్‌డౌన్‌లో ఈ బైబిల్ చదవమని పూర్తి చేయడం, చెప్పడం అని గాని, లేదా బైబిల్ క్విజ్ నిర్వహించారు. ఇలా ఎన్నో విషయాల్లో ప్రోత్సహించి మమ్మల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరిచారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ లాక్‌డౌన్ ముందు వరకు మేము చర్చికెళ్తున్నా కూడా ఏదో పైన ఏదో భక్తి చేస్తున్నాం అంతే. కానీ ఎప్పుడైతే ఈ లాక్‌డౌన్‌లో ఈ బైబిల్ చదవడం గాని, బైబిల్ క్విజ్‌లో పాల్గొనడం వల్ల మేము ఆత్మీయంగా బాగా స్థిరపడ్డం, బాగా బలపరచబడ్డం. అప్పటినుంచి ఇక రోజు యూట్యూబ్‌లో వాక్యాలు వినడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళం. ఆహ్, ఈ విధంగా ఆత్మీయంగా బలపడ్డం. అయితే నా చదువు విషయం వచ్చేసరికి దేవుడు ఒక గొప్ప కార్యమే చేశారు. ఎందుకంటే నేను సిక్స్త్ క్లాస్ వరకు ఫస్ట్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఒక స్కూల్‌లో చదువుకున్నాను. అయితే ఆహ్, నేను సిక్స్త్ క్లాస్ ఎండింగ్‌కొచ్చేసింది. సిక్స్త్ క్లాస్‌లో నేను చదువుకునే స్కూల్‌లో ఏం చేసేవారంటే మార్నింగ్ అసెంబ్లీలో భగవద్గీత చదివిచ్చేవాళ్ళు. అయితే నేను అది మా పేరెంట్స్‌కి చెప్పా ఇంటికొచ్చిన తర్వాత. చెప్తే మా పేరెంట్స్ వెంటనే రియాక్ట్ అయ్యారు. అయితే వెంటనే వచ్చి అడిగినా కూడా వాళ్ళు కొన్ని రోజులు మళ్ళీ ఆపి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేసారు. మళ్ళీ అలాగే చదివిస్తున్నారు. అప్పుడు నేను మళ్ళీ వచ్చి మా పేరెంట్స్‌కి చెప్పా. హ్మ్. అయ్ అయ్ ఇక మానిపిచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ అయితే ఫిఫ్త్ క్లాస్‌లో ఇలా జరిగింది. ఫిఫ్త్ క్లాస్‌లో మానిపిచ్చేద్దాం అనుకుంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ మాకు టీసీ ఇవ్వల. టీసీ ఇవ్వకపోతే వేరే స్కూల్‌లో జాయిన్ అవ్వడం కుదరదు. ఆ టీసీ ఇవ్వకపోయేసరికి సర్లే ఈ సంవత్సరం చదువు నెక్స్ట్ సంవత్సరం నుంచి చూద్దాం మనం అని మళ్ళీ మా పేరెంట్స్ మళ్ళీ ఆ స్కూల్‌కెళ్ళడం జరిగింది. అయితే సిక్స్త్ క్లాస్‌లో కూడా ఇక అలాగే జరుగుతుంటే నేను సిక్స్త్ క్లాసు ఇక టీసీ ఇవ్వట్ల. టీసీ ఇవ్వకపోయేసరికి మేమేం చేసామంటే ఇక ఎలాగైనా ఆ స్కూల్ నుంచి బయటకొచ్చేయాలని చెప్పి బయటకొచ్చేయడానికి ఆ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లోనే ఒక మిషనరీ స్కూల్ ఉంది. ఆహ్, ఒకవే ఆహ్, ఒకవే ఆ మిషనరీ స్ క్యాథలిక్ స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో
అంటే అప్పుడే కొత్తగా పెట్టారు. నాది ఇప్పుడు 6థ్ అయిపోతుంది. నేను 7థ్‌కి వెళ్తా. కానీ అక్కడ 7థ్ క్లాస్ ఉండదు. అక్కడ స్టెప్ బై స్టెప్ పెరుగుతా ఉంటది. 6థ్, 7థ్ అలా పెరుగుతా ఉంటది. అంటే ఇప్పుడు నేను 7థ్‌కెళ్ళేటప్పుడు అక్కడ 6థ్ వరకు మాత్రమే ఉంటది. కానీ ఇప్పుడు ఎక్కడ జాయిన్ చేయాలనుకుంటుంటే ఇక ఏం చేయాలో అర్థం కాక సరే అని దేవునికి ప్రార్థన చేసుకొని ఎలాగైనా 6థ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయకుండా అతని దగ్గర నుంచి ఆ ప్రిన్సిపల్ దగ్గర నుంచి టీసీ తీసుకొని మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ క్యాథలిక్ స్కూల్‌లోనే జాయిన్ అయ్యాను. అది ఇప్పుడు నాకు ఎంత ప్లస్ పాయింట్ అయిందంటే, ఒకవేళ నేను అక్కడే స్కూల్‌లో కంటిన్యూ చేసున్నా, లేకపోతే వేరే స్కూల్‌లోకి వెళ్ళున్నా, నేను పోయిన సంవత్సరం 10థ్ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. కరోనా బ్యాచ్‌లోనే ఫెయిల్ అయిపోయేవాడిని. అయితే దేవుని కృప వల్ల నేను ఒక సంవత్సరం దేవుని ప్రణాళిక వల్ల ఒక సంవత్సరం వెనక్కి రావడానికి, అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరం 10థ్ పాస్ అవ్వడానికి మంచి మార్కులు 580 రావడానికి ఎంతగానో సహాయం చేశారు. ఇదంతా దేవుని చిత్తమే. అయితే 10థ్ క్లాస్‌లో కూడా నాకు సబ్జెక్ట్ అంతా వచ్చు. అంతా బాగా వచ్చు గానీ, నాకు రైటింగ్ రైటింగ్ మాత్రం అస్సలు బాగోదు నాది. అది మా పేరెంట్స్‌కి, మా క్లాస్‌మేట్స్‌కి అందరికీ తెలుసు. నా రైటింగ్ అస్సలు బాగోదు. అయితే సబ్జెక్ట్ మొత్తం వచ్చు. ఏ క్వెషన్ అడిగినా వెంటనే చెప్పగలను. కానీ రైటింగ్ మాత్రం బాగోదు. అయితే నేను స్కూల్‌లో గూడా టీచర్స్ ఏమనేవోళ్ళంటే, "ఇక్కడైతే మేమంతా చదివి ఇలా మొత్తం చదివి నీ రైటింగ్ బాగోపోయినా మేము మొత్తం చదివి మార్క్స్ ఏస్తున్నాం. నీకు ఫైనల్ ఎగ్జామ్‌లో అంత చదవడానికి టైం ఉండిద్దా? వాళ్ళు చదవడానికి టైం ఉండదు. అసలు నీకెలా మార్కులొస్తాయి?" అని వాళ్ళంటా ఉండేవాళ్ళు. అయినా గాని అది నేనెంత మార్చుకుందామని ట్రై చేసినా గూడా అది అలాగే వస్తా ఉండేది. రైటింగ్ అంత బాగుండేది కాదు. ఆహ్, ఇక నేను దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. అయితే మా క్లాస్‌లో ఇంకా మా ఫ్రెండ్స్‌ది నాకంటే చాలా బాగుండేది రైటింగు. అయితే నేనే ఎగ్జామ్స్ రాసాను. దేవునికి ప్రేయర్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకున్నాను. నా య నా రైటింగ్ ఎంత బాగోకపోయినా గూడా నాకు దేవుడు 580 మార్క్స్ రావడానికి సహాయం చేశారు. అయితే మా ఫ్రెండ్స్ కూడా బాగా చదువుతారు. వాళ్ళు గూడా నాతో పాటే 95, 94% ఉండేవారు. వాళ్ళకి నాకంటే రైటింగ్ బాగుండేది. అయినా గూడా వాళ్ళందరూ 550లోనే ఆగిపోయారు. ఇక నాకు 580 ఎలా వచ్చినాయి ఆ దేవునికే తెలియాలి. ఎందుకంటే వాళ్ళ రైటింగ్ కూడా చాలా బావుంటది. మళ్ళీ నేను హిందీలో చాలా వీకు. ఆహ్, మా ఫ్రెండ్ ఒకడు హిందీ బాగా మాట్లాడతాడు. హిందీ అన్నీ అంతా చదవడం, మాట్లాడటం, రాయడం మొత్తం వచ్చు. అప్పుడు వరకు హ్మ్. ఆహ్, అసలు స్కూల్‌లో ఏ అసైన్‌మెంట్ పెట్టినా స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్ ప్రతి దాంట్లో అతనికి ఔట్ ఆఫ్ వచ్చాయి. నాకంటే ఎక్కువే వచ్చాయి. నాకింకా చాలా హిందీలో తక్కువే వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ఏమైందంటే ఫైనల్ ఎగ్జామ్‌లో నాకు 97 మార్క్స్ వచ్చినియి. తనకు 95 మార్క్సే వచ్చినియి. ఇదంతా దేవుని కృపే. నా హిందీ రైటింగ్ అయితే నాది అస్సలు బాగోదు. అది అది అయినా గాని దేవుని దయ వల్ల నేను రావడానికి ఇలా మంచి మార్కులు రావడానికి సహాయం చేశారు. టీచర్స్ కూడా అంటా ఉండేవారు. ఇలా అయితే నీకు మార్క్స్ ఎలా వస్తాయని. అయితే కానీ టీచర్స్‌కి వాళ్ళందరికీ తెలుసు మేము బాగా ప్రేయర్ చేసుకుంటామని. అయితే ఒక టీచర్ ఇలా అంటా ఉండేవాళ్ళు. అంటే మేము బాగా ప్రేయర్ చేసుకుంటామని తెలుసు. కాబట్టి ఒక టీచర్ ఏమనేవాళ్ళంటే, "ఇప్పుడు ఈ సంవత్సరం ప్రేయర్స్ ఆపాలిక ప్రేయర్స్ చర్చికెళ్ళడాలు ఆపాలి. బాగా చదువుకోవాలి" అనుకునేవాళ్ళు. బాగా చదవాలి అనేవాళ్ళు. అయితే మేమొచ్చి మా పేరెంట్స్ చెప్పంగానే వాళ్ళు అలాగే అంటారు. ప్రేయర్ మాత్రం మానకూడదు అని మా పేరెంట్స్ చెప్పారు. ఇక అయినా అప్పుడు నేను ప్రేయర్ ఏమి మానకుండా అప్పుడు చదువుకున్నాను. అందుకని దేవుని దయ వల్ల నాకు మంచి మార్క్స్ రావడానికి గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. ఆహ్, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు చేసిన కార్యాలు ఎన్నో, ఎన్నో, ఎన్నో అనారోగ్యాల నుంచి విడిపించారు. ఆత్మీయంగా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఎన్నో కార్యాలు చేశారు. అయినా కూడా నేను బాప్తిసం పొందేది ఆయన చేసిన కార్యాలను బట్టి కాదు. ఆయన చేసిన కార్యాలను బట్టి ఎవరైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి గాని ఇందాడ పాస్టర్ అంకుల్ కూడా చెప్పారు. ఆయన చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ బాప్తిసం పొందితే అది వాక్యానుసారమైనది కాదని చెప్పారు. ఆహ్, అయితే నేను పొందేది మాత్రం ఆహ్, దేవుడు చేసిన మేలుని బట్టి కాదు. అయితే ఆహ్, అయితే బాప్తిసం తీసుకోవడానికి కారణం ఉండాలా అంటే, దేవుడు మన కొరకు కల్వరిగిరిలో రక్తం కార్చి రక్తాన్ని క్రయధనంగా ఇచ్చి మనం కొనుక్కుంటే మనం యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఎలా? అనే వర్తమానం ఫస్ట్ లాక్‌డౌన్‌లో మేము ఆహ్, యూట్యూబ్ ఛానెల్‌లో హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు చెప్తుంటే అప్పుడు అంటే ప్రతిరోజు సాయంత్రం స్తుతి నైవేద్య ప్రార్థన అని వచ్చేది. దాంట్లో ఉన్నాం. కలువరిగిరిలో రక్తం కార్చి మనల్ని క్రయధనంగా రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కుంటే మనం అప్పుడు కూడా దేవుణ్ణి అంగీకరించకపోతే రక్షకునిగా ఎలా అని ఆయన ఒక గొప్ప వర్తమానం చెప్పారు. ఆ వర్తమానంలో నాకు అనిపిచ్చింది. నాకెంతో ప్రేరణ కలిగింది.
అయితే అప్పుడు నేను మా పేరెంట్స్‌ని కూడా అడిగాను. అడిగితే తీసుకుంది గానీ, ఇంకా చిన్న పిల్లోడివే కదా! ఇంకా 10థ్ అయిపోయిన తర్వాత తీసుకుంది గాని అన్నారు మా పేరెంట్స్ ఇద్దరు కూడా. అయితే దేవుని కృప వల్ల ఈ సమయం 10థ్ అవ్వంగానే తీసుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ విధంగా ఆత్మీయంగా ఎదగడానికి ఎంతగానో సహాయం చేశారు. మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బలపడ్డాం. అది కేవలం దేవుని కృప, ఆ తర్వాత దైవజనుల యొక్క ప్రోత్సాహం వల్లనే. కాబట్టి మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.